అగ్రి గోల్డ్ బాధితులకి గుడ్ న్యూస్. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, చివరికి అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా అగ్రిగోల్డ్ అనే ఈ అరాచక సంస్థ 8,960 కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేసింది ప్రజల నుంచి. ఇక అవి సకాలంలో ప్రజలకి చెల్లింపులు చేయకపోవడంతో ఆ సంస్థను ప్రభుత్వం సీజ్ చేసింది. లక్షలాది మంది ఎవరైతే ఆ సంస్థలో పెట్టుబడి పెట్టారో వాళ్ళంతా మునిగిపోయారు. వారితో పాటు ఏజెంట్లు అయితే ఊరు వదిలి పారిపోయారు. చాలామంది ఏజెంట్లు కమిషన్ల కోసం గ్రామాలన్నీ గాలించి, పట్టణాల్లో వార్డులన్నీ గాలించి రోజుకు 10 రూపాయలతో చొప్పున కూడా పేమెంట్లు చేయించారు. వాళ్ళందరికీ గుడ్ న్యూస్ వచ్చింది. ఎట్టకేలకు 12 సంవత్సరాల తర్వాత ఈ కేసు కొలిక్కొచ్చింది. అగ్రిగోల్డ్ ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డిపాజిట్లతో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 2,660 ఆస్తులు అంటే భూములు, తెలంగాణలో ఒక 44, కర్ణాటకలో ఒక 32 కొనుగోలు చేసింది. వీటన్నిటిని ఈడీ సీజ్ చేసింది కాబట్టి ఆ ఆస్తులు మిగిలిపోయాయి. లేదంటే ఎప్పుడో అమ్ముకొని పరారైపోయేవాళ్ళు. ఇక నాంపల్లి కోర్టు ఆ ఆస్తుల్ని సిఐడికి బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆ ఆస్తుల్ని ఆన్లైన్లో ఓపెన్ టెండర్స్ పిలవపోతా ఉన్నారు. ఆ టెండర్స్ పిలిచిన తర్వాత ప్రస్తుతం భూముల ధరలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి కాబట్టి అగ్రిగోల్డ్ భూములన్నీ అమ్మితే 6,900 కోట్ల రూపాయలు రావచ్చు అనే విషయం స్పష్టమవుతా ఉంది. అంటే డిపాజిటర్లు ఎప్పుడో వేసిన డిపాజిట్కి వడ్డీ అయితే వచ్చే అవకాశం లేదు, కానీ అసల్లో 80% వరకు ఆ డిపాజిటర్లకి దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు 450 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 6 లక్షల మంది పైగా డిపాజిటర్లు మోసపోయారు. భారతదేశంలోనే ఆ పశ్చిమ బెంగాల్లో శారదా చిట్ ఫండ్ కుంభకోణం తర్వాత అతిపెద్ద కుంభకోణం ఏదైనా ఉందంటే అగ్రిగోల్డ్. మరొకటి పెరల్. వాడు భారతదేశ వ్యాప్తంగా ఆ సహారా వాడైతే దాదాపుగా 66,000 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. వాడి కేసు తేలడానికైతే మరో 10 సంవత్సరాలు అయితే గ్యారంటీగా పడుతుంది. ఆ సంస్థ చైర్మన్ సహారా వాడు ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఆ ఆస్తులు కూడా ఈడీ అటాచ్ చేసింది. ఆ కేసులన్నీ తేలిన తర్వాత ఆ ఆస్తులు కూడా అమ్మి పెరల్స్లో ఎవరైతే డిపాజిట్లు వేశారో వారికి వచ్చే అవకాశం 2032 సంవత్సరంలో ఉంది. ఎందుకంటే అగ్రిగోల్డ్ సంస్థ కేసు మనం చూస్తూనే ఉన్నాం. 3వ ప్రభుత్వం వచ్చింది. రోసయ్య ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా వసూలు చేశారు. ఇంకా ఆ తర్వాత కొద్ది రోజులకే అది కూలిపోయింది. అప్పటి నుంచి కేసులు నడుస్తూ డిపాజిటర్లలో సగం మంది ఈ పాటికి కాలం చేస్తుంటారు. దాంట్లో డిపాజిట్ వేసే సమయానికి 65-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 12 ఏళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయారు? డిపాజిటర్లు ఎవరైతే డిపాజిట్ చేశారో వాటిన్నిటికీ నామినీలు ఉన్నాయా లేవా అనేది ఈ విషయం మొత్తాన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. ఈ వేలం ప్రక్రియలో ముఖ్యంగా మంగళగిరి సమీపంలోని హాయ్లాండ్ ఏదైతే 55 ఎకరాల్లో ఉందో దాన్ని ఏ సంస్థ దక్కించుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.